నేను ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు భూమా నాగన. మొన్న డోన్ డిఎస్పి శ్రీనివాస్ గారి పైన, అదేవిధంగా మరి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాష్ గారి పైన, మన డోన్ న్యాయవాది వృత్తులు ఉన్నటువంటి కృష్ణప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు మేము ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా మరి నువ్వు కోర్టులో బంక్ వేసావు. ఆ బంకుని తీసేయమని జడ్జి చెప్తే, జడ్జి నుండి పోలీసు వాళ్ళు చెప్తే నువ్వు తీసేయకోకుండా పోలీసు వాళ్ళ వెనుక నువ్వు తిరగబడతా ఉన్నావు. మరి పోలీసు వాళ్ళనే మరి అదేవిధంగా సిఐ గారిని, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని నువ్వు శ్రీనివాస్, అదేవిధంగా ఇంతియాజ్ బాషా అని ఏకవచనంతో నువ్వు సంబోధిస్తా ఉన్నావు. మరి ఒక పెద్ద అధికారులు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులను నువ్వు ఏకవచనంతో నువ్వు మంచి వృత్తిలో ఉండి ఇట్లా పిలవడం నీకు సరైనటువంటి పద్ధతి కాదని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ శత్రువులైనా ఒకవేళ నీకు అన్యాయం చేసినా జరిగినా నువ్వు గౌరవపదంగానే మాట్లాడాలి, కానీ నువ్వు ఏకవచనంతో ఏదో ప్రవర్తించడము ఇది పద్ధతి కాదు. అదేవిధంగా మరి ఉడలపాడు గ్రామంలో మరి వేరే వాళ్ళ పొలాన్ని నీ పొలం పక్కన ఉండగా నువ్వు కబ్జా చేయడానికి పోయావు. కబ్జా చేయడానికి పోతే వాళ్ళు మహిళలు నీ మీదకి వచ్చారు. మహిళలు నీ మీదకి రాగా నువ్వు బెల్ట్ పెరుక్కొని ఈది రైడ్లాగా గూండాలాగా ప్రవర్తిస్తా ఉన్నావు. మరి వాళ్ళు నీపైకి చెప్పులు తీసుకొని రావడం నీకు సిగ్గుగా, అవమానితిగా ఒక లాయర్గా నీకు అనిపించడం లేదా? మరి డోన్లో నీ న్యాయవాద వృత్తికి ఇది కళంకం కాదా? నీ న్యాయవాదులకే ఇది అవమానం కాదా? ఇది కొంచెమైనా నువ్వు ఇంకిత జ్ఞానంతో ప్రవర్తించాలని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ, మరి ఇది పద్ధతి కాదు, నువ్వు ఏదైనా ఉంటే నువ్వు మార్చుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నాను ఈ మీడియా ద్వారా. చెప్పండి